నమస్తే అందరికీ. ఈరోజు ఒక చిన్న విషయం ఏంటంటే, పోయిన వారంలో కర్నూలు జిల్లా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ముస్లిం వ్యక్తి అయినా ఫోన్ చేసి, అన్న మేము ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నుండి ఫోన్ చేస్తున్నాము. పేదలు చాలా వరకు ప్యూర్ ఫ్యామిలీ, చాలా వరకు ఇబ్బందులుగా ఉండే వ్యక్తులు ఎవరైనా ఉంటే, ముస్లిమ్స్ ఒక 6 మంది, ఒక 3, హిందువులు ఒక 3, వీళ్లకు 40,000 రూపీస్ వాళ్ళ జీవన విధానానికి అమలు చేస్తామా అని చెప్పి ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత సరే, పేద వర్గాలు, పేద ఫ్యామిలీస్ చాలా వరకు ఉండొచ్చు, వాళ్ళకు ముస్లింలు ఒక 3, హిందువులను ఒక 3 ఎంపిక చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కూడా మాట్లాడిస్తే వాళ్ళ విధి విధానాలని తెలియజేశారు. ఫ్యామిలీస్ ఈ విధంగా ఉంటారు. ఆ 40,000 రూపీస్ ఒక్కొక్కరికి ఇస్తే చిన్న బిజినెస్ వ్యాపారాలు, ఏదో ఒకటి తోడు బండి మీద వ్యాపారాలు చేసుకోవచ్చు అనే ఆలోచన. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అన్న వాళ్ళు ఒక వ్యక్తి 4,000 రూపాయలు తీసుకొని రమ్మన్నా, మేము ఒక మొబైల్ ఫోన్ ఇస్తాం, ఇక్కడ 12,000 రూపాయలు అవుతుంది, వాళ్ళు ఏమేమి వ్యాపారాలు చేస్తారో అవి చెకప్ చేస్తామన్నా, మేము 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి వాళ్ళ దగ్గర సెల్ ఉంటే ఇబ్బందులు లేకుండా మేమే కాల్ చేసి చెప్తామన్నా, మాట్లాడతాము అన్నారు. సరే, మరి మీ ఫౌండేషను, మీ ఫోటో, మీకు ఏ తెగిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో అవన్నీ నాకు వాట్సాప్లో పెట్టండి అని చెప్పాను. అట్లాంటివి ఏమి ఉండవన్నా, మాకు మా ముస్లిం దాంట్లో ఏదైనా సాయం చేస్తే ఈ చేతితో సాయం చేస్తే ఈ చేతికి కూడా తెలియకూడదన్నా, అది ఇది అని క్లారిటీగా చెప్పాడు. చెప్పిన తర్వాత నా ఫ్రెండు అమీన్ బాషా అని ప్రొద్దుటూరులో ఉన్నాడు. మా మిత్రునికి చెప్పిన, బ్రదర్ ఈ విధంగా ఇట్లా మీ ముస్లిమ్స్ అదైనా ఈ విధంగా కర్నూలు జిల్లా నుంచి ఫోన్ చేసినాడు, ఏ విషయమో ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ 6 మందిని కర్నూలు తీసుకొని రమ్మన్నాడు. కర్నూలు తీసుకొని రావాలి అంటే డబ్బులు 4,000 రూపాయలు ఫోన్కు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళనే రమ్మని చెప్పాడు. అదేంటి బ్రదర్, మీరు సాయం చేయాలనుకుంటారు, సాయం చేసేటప్పుడు మళ్ళీ మీ సాయంలోనే వాళ్ళకు ఒక మొబైల్ ఇవ్వచ్చు కదా అంటే అడిగా. చేదే అట్లా కాదన్నా, అది మేమే అంత సాయం చేస్తే ఎట్లా, వాళ్ళ దగ్గర నుంచి 4,000 రూపాయలు ఇవ్వాలి కదా, మేము 8,000 రూపాయలు మేము అదనంగా ఇస్తాము అని చెప్పి. ఈ వాట్సాప్లో ఆయన ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది, ఆయన ఫోటో కానీ, వాళ్ళ ఫౌండేషన్ కానీ, వాళ్ళు ఏం చేస్తారనేది క్లారిటీగా తెలియదు. వెంటనే మా మిత్రుడు ఏం చేశాడంటే, అన్న ఇది మోసం ఉన్నట్టుంది, ఎందుకన్నా మన పాపం వాళ్ళని పంపించి 6 మందిని అక్కడ ఖర్చులు ప్రొద్దుటూరు నుంచి తీసుకెళ్లాలంటే మినిమం ఒక 1,000 రూపాయలు అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఇవన్నీ వస్తాయి, అంటే 6 మందికి 6,000 రూపాయలు అవుతుంది, వాళ్ళు ఎంతవరకు కరెక్టో ఇది వద్దులేనా, కరెక్ట్ కాదనిపించింది అంటే వెంటనే డ్రాప్ చేసేటప్పుడు కూడా ఆయనకు చెప్పా, అయ్యా మీరు ఇచ్చే 40,000 రూపీస్లో వాళ్ళకు ఈ విధంగా సాయం చేయండి, మొబైల్ ఇవ్వండి, ఆ మొబైల్ ఇచ్చినప్పుడు 4,000 రూపాయలు తీసుకోండి మీరు అని కూడా చెప్పా. అట్లా కాదు బ్రదర్, మీరు ఖచ్చితంగా 4,000 రూపాయలు పంపిస్తేనే రమ్మని చెప్పండి, లేదంటే వద్దన్న. అంటే ఇది పక్కాగా ఇలాంటి కథనాలు, ఇలాంటి కథలు చాలా వరకు పక్కాగా మోసపూరితం. అందుకు కాబట్టి చాలా వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తున్నారు. ఇన్ని విధాలుగా ఒక ఫౌండేషన్ అని చెప్పే వ్యక్తులు ఇట్లా ఏం లేకుండా మేము సాయం చేస్తామంటే కొంతమంది వ్యక్తులు ఆ మాటలకు ప్రలోభాలకు గురై అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఇబ్బందులకు గురైన తర్వాత మళ్ళీ రెస్పాన్సిబిలిటీగా మనం పోలీసు వారి దగ్గరికి చేయడం ఇవన్నీ చాలా వరకు ఇబ్బందులు. కాబట్టి చాలా ప్రజలు ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కూడా తెలియజేస్తారు.